క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ను రీస్టార్ట్ చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఎప్పుడు ప్రారంభిస్తుందనేది తెలియకున్నా మిగిలిన మ్యాచ్లను మాత్రం దక్షిణ భారతదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లను వేదికలుగా బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ప్రభుత్వంతో మాట్లాడి టోర్నమెంట్ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించడంతో పరిస్థితులు కూడా గాడిన పడుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ 3 వేదికలపై ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఐపీఎల్ 18వ సీజన్ మళ్లీ ప్రారంభించే క్రమంలో బీసీసీఐకి కొన్ని సవాళ్లు ఎదుర్కానున్నాయి. మిగిలిన మ్యాచ్లను మే నెలలో తిరిగి ప్రారంభించాలంటే అతిపెద్ద సమస్యల్లో ఒకటి విదేశీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావడం. ఐపీఎల్ ఆగిపోయిన వెంటనే విదేశీ క్రికెటర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. వారిలో ఎంతమంది తిరిగి వస్తారనేది చూడాలి. ఇప్పటికిప్పుడు వెంటనే మ్యాచ్లు స్టార్ట్ అయితే మాత్రం చాలా మంది విదేశీ ఆటగాళ్లు తిరిగి వస్తారని జట్లు ఆశాభావంతో ఉన్నాయి. ఇంకా లేట్ అయితే మాత్రం ఎక్కువ మంది అందుబాటులో ఉండడం కష్టమే అని చెప్పవచ్చు. ఐపీఎల్ 2025లో మొత్తం 57 మ్యాచ్లు జరిగాయి. మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ 10.1 ఓవర్ల దగ్గర నిలిపివేశారు. ఆ మ్యాచ్ ను తిరిగి నిర్వహించాలా వద్దా అని ఐపీఎల్ ఇంకా నిర్ణయించలేదు. ఇంకా 12 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ముందుగా మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్ లో జరగాల్సి ఉంది. రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్లు కోల్కతాలో జరగాల్సి ఉంది. ఇప్పుడు 3 వేదికల్లోనే మ్యాచ్లను నిర్వహిస్తే మాత్రం కోల్కతాలో ఫైనల్ జరిగే అవకాశం ఉండదు. మొత్తం అనుకున్న షెడ్యూల్ లోపు సీజన్ ని పూర్తి చేయాలని భావిస్తున్న బీసీసీఐ తుది కసరత్తు చేస్తోంది.